మొత్తానికి గేట్లు గుల్లగొట్టే ప్రయత్నం చేసినారు. గేట్ దోసుకొని లోపల కూడా వెళ్ళిపోయినారు. లోపల ఎట్లుంది అక్క పరిస్థితి? లోన ఏం లేదండి, మొత్తం అమ్మవారు లేదు, ఏం లేదు. విగ్రహం అంతా చిత్రం చేసేసారు. ఆ చిత్రం చేశారని లేదు, విగ్రహం పక్కన పెట్టిన అంటున్నారు. విగ్రహం అయితే లేదు, అక్కడ అమ్మవారు కూడా లేదు, అక్కడ ఏమీ లేదు. మొత్తం అంతా నేలమట్టం అయిపోయింది. ఏదైనా ఒక పెద్ద వెంచర్ వేయడానికి రెడీ చేయడానికి ఎలా అయితే చేస్తారో అట్లా రెడీ చేశారు. మొత్తం అంతా వెంచర్ కి సిద్ధంగా ఉంది. వెంచర్ చేసేస్తారు లేదా అమ్మేస్తారు. ఆక్షన్ చేసేస్తారు. ఇది కన్ఫర్మ్. 12 ఎకరాలు ఉందని వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇది యాక్షన్ చేస్తారు. ఇది కన్ఫర్మ్ గా అయిపోతుంది. లోన ఏమీ లేదు, ఉన్నవన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని నేలమట్టం అయిపోయి ఉన్నాయి. ఒక పోలీసు వాళ్ళు లోపల ఉన్నారు. వాళ్ళు ఎవరైనా లోనకు వచ్చినా వాళ్ళ జాగ్రత్త వాళ్ళకు ఉండాలంతే. అది కూడా వాళ్ళ కన్సర్న్లలో వీళ్ళు నడవాలి. సో రీసెంట్ గా ఫాతిమా కాలేజ్ కూల్చాలని కూడా మళ్ళీ బయటకు కదండి. దమ్ము ఎక్కడుంది? దమ్ము ధైర్యం ఉందా? ఆ కాలేజ్ వైపు వెళ్ళి దమ్ము ధైర్యం ఉందా? ఒక్కసారి వెళ్ళమనండి పోనీ. వాళ్ళకి వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళకన్నా యూనిటీ వీళ్ళకి లేదు అని వీళ్ళ ధీమా. ఇప్పుడు మా హిందువుల్లో ఉన్న యూనిటీ అంటే చూపిస్తాం. ఈ గుడిగాని ఇవ్వకపోతే ఈ ప్లేస్ అమ్మవారిని ఇవ్వకపోతే అప్పుడు చూపిస్తాం కదా. హిందువుల యూనిటీ లేదనుకుంటారా? ఉంది, వచ్చింది కాబట్టి ఇంతమంది ఒక అమ్మవారి కోసం ఇంతమంది తరలి వస్తారు, ఇంకా వస్తారు. అందరూ సిద్ధంగా ఉండండి. ఎనీ టైం రావాల్సి వస్తుంది, పక్కగా రావాలి. మేము చెప్తున్నాం కదా, మా సోషల్ మీడియాలో మేము అందరికి చెప్తాము. మా వరకు మేమందరం మా అమ్మవారి కోసం కొట్లాడతాం. రాత్రి పగలు అవసరమైతే కష్టపడతాం. ఇది ఏదో విధాన్ని మొత్తానికి ఆ రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. ముఖ్యంగా హైదరాబాద్ మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక డివిజన్ ఎమ్మెల్యే ఉన్నా ఎవరున్నా సరే, ఎవరండి పైన అసదుద్దీన్ ఓవైసీ కనుసన్నగల్లో నడుస్తున్నారు. క్లియర్, ఓపెన్ సీక్రెట్. ఇది ఓపెన్ గా చెప్తే ఆయన ఏం చెప్తే నాకు చేస్తారు. బోనాలు అప్పుడు టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? బోనాలు అప్పుడు ఎందుకు కూల్చున్నారు? ఎప్పుడు చేసి టార్గెట్ అవుతుంది అప్పుడే చేయాలి. వీళ్ళు బోనం ఎత్తారు, వీళ్ళు ఏదో కబ్జా చేస్తున్నారని చూపించడానికి. వాళ్ళు స్లాబ్ వేసుకున్నారు కదా ఆ టైంలో. మా అమ్మవారి కళ్ళకి వచ్చిందంట. పాప పెద్దమ్మ చెప్తుంది, కళ్ళకి వచ్చి అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను కదా, చిన్న గుడి ఇట్లా వేసారు, దాన్ని కూలగొట్టారు. అంటే అమ్మవారి గుడిని కూల్చాలంటే మీకు ఎంత ధైర్యం, మీకు ఎంత దమ్ము? అమ్మవారి గుడి జోలికి వచ్చారు మీరు సర్వనాశనం అయిపోతారు. ఇదే నేను చెప్పగలను. ఇన్ని రోజులు అగంతకులు నిందితులు గుళ్ళను కూల్చారు, ఇప్పుడు ప్రభుత్వమే కూల్చింది. అంటే ప్రభుత్వం కూల్చడానికి మీరు ఇంకా వాళ్ళ అవసరం లేకుండా వీళ్ళు డైరెక్ట్ రంగంలో దిగారనమాట. హిందువులకి ఏదో విధంగా వీళ్ళకి ఏం కాదులే, వీళ్ళు ఏం చేసినా సరే వీళ్ళు ఏం చేయరు, 4 రోజులు వస్తారు వెళ్ళిపోతారు అనుకున్నారేమో. నోవే, ఈసారి గుడి సాధించుకునేదాకా ఖచ్చితంగా. 12 ఎకరాలు ఉందని సమాచారం అంటున్నారు. అది ఎంతవరకు అనేది కన్ఫర్మేషన్ లేదు, వస్తుంది బయటికి, ఖచ్చితంగా వస్తుంది. ఆక్షన్ ఇంకా 4 రోజులు వేస్తారు అంటున్నారు మా జిల్లా అధ్యక్షులు లంకాల దీపక్ రెడ్డి గారు. చూద్దాం, ఆక్షన్ వేసి అందులో ఖచ్చితంగా అమ్మవారి గుడి ఎవరైతే తీశారో, ఏ ప్రభుత్వం తీసిందో అదే ప్రభుత్వం అమ్మవారితో పెట్టుకోకూడదు. పెట్టుకుంటే మీరు సర్వనాశనం అయిపోతారు. అమ్మవారి గుడికి 100 గజాలు కూడా లేదా, 100 గజాలు ఇచ్చేయండి, గుడి కట్టించేయండి. అమ్మవారిని ప్రాణ ప్రతిష్ఠ చేయండి యథాతథంగా హిందూ సంప్రదాయం ప్రకారంగా. అమ్మవారి అనుగ్రహంతో మీరు ఇలా ఏదో నెట్టుకు వస్తారేమో, అయినా సరే మీరు నెక్స్ట్ టైం గెలవరు. కాంగ్రెస్ మంత్రులు ప్రభుత్వ పెద్దలు ఎవరైనా వస్తారనుకుంటున్నారా? ఆశిస్తున్నామండి, కానీ వాళ్ళు వస్తారనుకో. ఇంకా 2 రోజులు 3 రోజులు అయితే రావాలి. మరి రాకపోతే మనం ఏం చేయగలం? రాకపోతే వచ్చేటట్టు చేస్తాం. కార్యాచరణ ప్రకటిస్తారండి పెద్దవాళ్ళందరూ. మాట్లాడినాక ఆ తర్వాత 5గురిని పంపించడానికి కష్టాలు పడ్డాం మేము. అందరు పిల్లల్ని తోసేసి తోపులాటాయి, తొక్కిసలాటాయి, లోనికి మీరు చూసారు, మీ సాక్షిగానే జరిగింది. సో లోనికి 5గురిని పంపించారు. 5గురిలో మేము ఇంతే. ఇది మన ప్రభుత్వానికి వెళ్ళాకండి. నిజంగా అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపటమ్మ, సురారులో కడుపారెడి బుచ్చడి అమ్మ, దుర్గ మాయమ్మ అని అమ్మవారిని కొలుస్తామండి. ఈ రోజు 70 సంవత్సరాలుగా పూజలు చేస్తున్న ఈ అక్కలు అన్నలు అందరూ బాధపడుతుంటే వాళ్ళ ఏడుపు పైన ఒక పెద్ద కోట కట్టించి వాడెవడికి అప్పచెప్దాం అనుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే హిందువులందరూ సిగ్గుంటే హిందువులందరూ బుద్ధి చెప్పండి. సిగ్గున్న హిందువులందరూ ఓటు వెయ్యకండి, ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే హిందువుల గుడులకి ఇంత కష్టం అవుతుంటే, ఇంత బాధపడుతుంటే వీళ్ళకి ఓట్లు ఎందుకు వేయాలి? మనం ఎందుకు మాట్లాడాలి? అసలు అవసరమే లేదు. ఇలాంటి ప్రభుత్వం మనకున్నందుకు సిగ్గుపడుతూ రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు. 100 గజాలు మీరు అనుకుంటే 5 నిమిషాలు ఇప్పించగలుగుతారు. ఆ గుడి వాళ్ళకి ఇప్పించకపోతే మీరు ఖచ్చితంగా ఓడిపోతారండి ఎలక్షన్స్ లో. ఖచ్చితంగా చెప్తున్నాం మేము ఎవరు ఓట్లు వేయం, ఎవరు వేయరు. ఖచ్చితంగా గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. 5గురికి పర్మిషన్ ఇవ్వడానికి మా అధ్యక్షుల వారు అందరూ బతిమాలుకుంటే ఈ రోజు లోనకు పంపించారు. పోలీసు వారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఓవైసీ ఏం చెప్తే వీళ్ళు కూడా అదే చేస్తారు. అంతకుమించి ఏం చేయలేరు కదా. అదే పని జరుగుతుంది. మీకు ఇంతకు ముందు చెప్పినట్టే దర్గాలు, చర్చిలు అన్ని చాలా ఉన్నాయి. వాటిని కూడా తొలగించండి. మీకు దమ్ముంటే అది చేయండి. అప్పుడు హిందువులు గుళ్ళు జోలికి రండి. లేదా హిందువుల సత్తా చూపిస్తాం. ఖచ్చితంగా నిద్ర పోనీయం మిమ్మల్ని. ఇవాళ చెప్తున్నాం, మీరు తొందరగా ప్రకటించండి ఏదో ఒకటి. ఆ గుడి 100 గజాలు ఇచ్చేస్తారా? సంతోషం. లేదా ఆయన చెప్పినట్టుగా దీపక్ రెడ్డికి మా అధ్యక్షులు చెప్పినట్టుగా 12 ఎకరాల ఆక్షన్ రాబోతోంది. ఆల్రెడీ పేపర్లో కూడా వేసేసిర్రు. వేసిన తర్వాత వాళ్ళు అది పంచుకొని తింటారు. ఇందుకే ఉన్నారు. హిందువుల గుళ్ళనే కొలగొడతారు, వేరే దానికి లేరు.
ఏమయ్యా కొంచెమైనా బుద్ధి ఉందా? మీరు హిందువులు కాదా? ఇంతమంది ఉన్నారు, మీరు హిందువులు కాదా? అధికారులు ఆడదాని వేయండి, ఎలా కూల్చావమ్మా ఎంఆర్ఓ? ఎలా వచ్చావమ్మా నువ్వు? ఆడదానివి కాదా? నీకు అధికారం ఇస్తే ఆడదానికి కొంచెం ఫీలింగ్ రాదా? అమ్మవారిని అంటారే ఆడవాళ్ళని స్వరూపాన్ని, అమ్మవారి స్వరూపం కొలుస్తామే ఆడవాళ్ళని. మీకు ఎలా వచ్చావమ్మా? 3 గంటల ప్రాంతంలో ఎవరికి ఇంటిమేషన్ లేకుండా, ఒక పేపర్ లేకుండా ఎట్లా మా గుడిని కూలుస్తారు? మా గుడిని మీరు విగ్రహమే తీశారు. అక్కడ 80 సంవత్సరాలుగా అమ్మవారి శక్తి అక్కడే ఉంది, అక్కడే ఉంది, అక్కడే ఉంది. అమ్మ అక్కడే ఉంది. విగ్రహం మాత్రం లేదంతే, విగ్రహం మాత్రం లేదు. ఆ శక్తి ఎక్కడ ఉంది? అందుకే మా ప్రధాన డిమాండ్ మా విగ్రహం ఎక్కడుందో చూపించాలి. ఇవాళ అప్పచెప్తా ఉంటే నాయకులందరూ తీసుకుని వచ్చారు, కానీ విగ్రహం ఇంతవరకు ఇవ్వలేదు. ఇవ్వడం పోక విగ్రహాన్ని ఇప్పుడు మాకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. ఎంతో మనం ధాన్యాదివాసం, జలాదివాసం ఇన్ని చేస్తాం. అంటే మనకు ఆగమ శాస్త్రం ఉంది, దాన్ని పెకలించాలన్నా అదే చేయాలి. ఏమి చేయకుండా 3 గంటలకు వచ్చి అమ్మవారిని తీసుకుని వెళ్ళిపోతారా? సిగ్గు లేని వాళ్ళ దల్లారా. నేను ఎవరైతే పెకలించారో వాళ్ళని తిడతా. నాకు బాధ అనిపిస్తుంది, నా కష్టం, నా బాధ. మా అమ్మవారు మాకు ఇవ్వండి. మా హిందువుల బాధ మీకు అర్థం కాదా? ఎంతసేపు కాళ్ళకి అలా గ్రేస్ చేసుకుంటా బతుకుతారు ఈ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోకపోతే అమ్మవారి సాక్షిగా చెప్తున్నామండి, వాళ్ళందరూ ఉసురు తగులుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.